పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చింతమనేని ప్రభాకర్ జీర్ణించుకోలేకపోతూ అధికారంలోకి వచ్చిన ఆనందం లేదా, ఆ తరహాలో ఇప్పుడు ఉండడం లేదనేది చర్చ. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసిందే. వైసీపీ నుంచి నేతలను చేర్చుకోవడమే కాకుండా వారికే ప్రాధాన్యత దక్కుతుండడానికి చింతమనేని ప్రభాకర్ జయించుకోలేకపోతున్నారు. ఆళ్ల నానితో పాటు ఏలూరు కార్పొరేషన్ మేయర్ కుటుంబం టీడీపీలో చేరే సమయంలోనే చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాము గత 5 ఏళ్ల పాటు ఎన్నో కేసులు ఎదుర్కొని వారి చేత మాటలు పడి పోలీస్ స్టేషన్కి వెళ్లి చివరకు జైలు జీవితం కూడా గడిపి వస్తే నేడు అధికారం కోల్పోయిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవడం పైన కూడా చింతమనేని ప్రభాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. చింతమనేని ప్రభాకర్ మామూలుగా దూకుడుగా ఉండేవాడు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తన నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అందులోనూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అభయ్ చౌదరి విషయంలోనూ ఆయన యాక్టివ్గా కనిపిస్తున్నారు తప్పించి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. జనసేన ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నాయకత్వం కూడా వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడమేంటని చింతమనేని వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని బాధలు పడి జెండాను వదలకుండా పార్టీ కోసం పనిచేస్తే చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆనందం లేకుండా పోయిందని అంటున్నారు. అందుకే చింతమనేని ప్రభాకర్ అధినాయకత్వానికి ఇటీవల కాలంలో టచ్ మీ డాట్ అన్న తరహాలో ఉన్నారు. ఏదైనా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు మేరకు ఆయన పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే త్వరలో సంక్రాంతి పండుగ వస్తుండటంతో ఆయన ఆ బిజీలో ఉన్నారని, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా బరిలోని ఏర్పాటు చేసి కోడి పందాలను నిర్వహిస్తుండడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకోసం ఆయన కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. మొత్తం మీద చింతమనేని ప్రభాకర్ మాత్రం 2014 నుంచి 2019 వరకు ఉన్న తరహాలో ఇప్పుడు ఉండడం లేదనేది మాత్రం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.